ఖర్జూర కళ్ళు అయితే కమ్మగుంటది. మీరు విన్నది నిజమే. ఇది తాటికల్లో ఈతకల్లో కాదు, ఖర్జూరం కళ్ళు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి దగ్గర తర్నికల్ అనే ఊరిలో ఈ కళ్ళు గీస్తున్నారు. ఈ కళ్ళుకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదని చెబుతున్నారు యజమాని యాదయ్య. ఇప్పుడు జనాలు ఏంటంటే ఈత కళ్ళు తాటికల్లు సాధారణంగా తాగి అలసిపోయినారు కాబట్టి ఇప్పుడు ఖర్జూర కళ్ళు కావాలనేది నాకు చెప్పారా తరం అది వాళ్ళతో అలా ఉంటుంది దాంట్లో పందన. ఇక కొన్ని గీసిన మట్టి ఇంక అన్నీ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, మొత్తం వాళ్ళకే ఇచ్చేయాలి. సాధారణంగా తాటికల్లు మిగులుతుంది, ఈత కళ్ళు మిగులుతుంది, ఖర్జూర కళ్ళు మాత్రం అయిపోతుంది. తాగితే స్మెల్ రాదు, అది ఇక స్మెల్ రాదు, మనకు కళ్ళు ఎక్కువ వస్తుంది. దానికి గిరాకీ కూడా బాగుంది, దానికి ఖర్జూర కళ్ళకు గిరాకీ బాగుంది. ఇదంతా ఒక లెవెల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే తాగితే అది దానికి స్మెల్ వస్తలేదు కాబట్టి వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు. సాధారణంగా ఈత కళ్ళు తాగినా స్మెల్ వస్తుంది, తాటికల్లు తాగినా స్మెల్ వస్తుంది. పందన బాగుంది దానికి. దానికి ప్రతిరోజు ఆర్డర్లు ఉంటాయి అంతే. నేనేదో రాళ్ళి పోండి పోస్తాను అనేది ఏం లేదు. ఖర్జూర కళ్ళు కాడ మాత్రం డైలీ ఆర్డర్లు ఉంటాయి, ఆర్డర్లు పోసుకుపోతారు. అది ఏంటంటే ఒక గుడోలు పెట్టేది కాదు, అది కళ్ళు ప్రశాంతంగా వస్తుంది మంచిగా. ఖర్జూర కళ్ళు ఎక్కువ స్వీట్ ఉంటుందండి, ఇది స్వీట్ ఎక్కువ వస్తుంది. మడ్డి తీస్తేనేమో స్వీట్ ఎక్కువ ఉంటుంది, మడ్డి వేస్తేనేమో సేదుగా వస్తుందండి కళ్ళు. అది సేదుగా వస్తుంది. ఒక 2 చెమ్ములు దాకా చాలా అప్పుడే చేంజ్ అయిపోతుంటుంది, చేంజ్ అవుతుంది. ప్లస్ అంత మనకు ఎంత బ్లాక్ ఉన్న మంచి కానీ ఎలా వచ్చిన మంచి కానీ ఒక 2 చెమ్ములు తాగితే చాలా ఎమ్మడే చేంజ్ అయిపోతుంది. అదే తాటికల్లు ఈత కళ్ళు తాగితే చేంజ్ అయితే లేదు, దానికి చెమటలు వస్తాయి. ఇది ప్లేసే చేంజ్ అయిపోతుంది. అందుకని ఇది స్మెల్ లేదు, తాగితే కిక్ ఉంది, బాగుంది కాబట్టి మనకు సేలింగ్ ఎక్కువ ఉంది. ఇదంతా పెద్ద వాళ్ళ దయ వలన పెద్ద వాళ్ళకే ఎక్కువ సెల్లింగ్ అవుతుంది. మా సాధారణంగా ఇప్పుడు సారాయి తాగేటోళ్ళు వాళ్ళ తాగేటోళ్ళు ఉంటే దాగరు, పెద్ద వాళ్ళే దీన్ని ఎక్కువ యూజ్ చేసుకున్నారు. అందుకు కాబట్టి ఎక్కువ సెల్లింగ్ అవుతుంది ఇది. తర్నికల్ గ్రామంలో పూర్వం నుంచి కొన్ని ఖర్జూర చెట్లు ఉండేవి. ఒకసారి కొందరు ప్రయోగాత్మకంగా వాటి నుంచి కళ్ళు గీశారు. పెద్ద మొత్తంలో కళ్ళు వచ్చింది, అది చాలా బాగుంది. దీంతో ఖర్జూరం చెట్లు పెంచాలని నిర్ణయించారు యాదయ్య. గీస్తే ఒకటొకటి 20 చీసల కళ్ళు వస్తుంది, బిందెలు కడతాయి, అంత రన్నింగ్ వస్తుందంటే. చాలా తాటి చెట్లు అయితే ఉన్నాయి, పెద్ద చెట్లు అవి. స్మూత్, ఎందుకంటే అక్కడ చూపించింది కళ్ళు స్మూత్ ఉంది, కిక్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మాకు ఆలోచన వచ్చింది. అప్పట్లో ఈ చెట్ల కోసం ఏడాది పాటు నర్సరీల చుట్టూ తిరిగినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. చివరకు సంగారెడ్డి దగ్గర ఒక నర్సరీ నుంచి 1600 చెట్లను ఒకేసారి తెచ్చి నాటారు. కానీ వాటిలో 1000 చెట్లే బతికాయి. ఈ చెట్లు నాటి దాదాపు 18 ఏళ్లు కావస్తుండగా కళ్ళు తీయడం మొదలుపెట్టి 4 ఏళ్ళు అయ్యింది. తీవ్రమైన నీటి కొరతే కళ్ళు గీత ఇప్పటి వరకు ఆలస్యం కావడానికి కారణం. తనకున్న 3 ఎకరాల్లో ఏకంగా 27 బోర్లు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాటర్ గురించి ఆలోచించక ఏం చేసినామంటే వర్షాకాలంలో మొత్తం 1600 చెట్టు మొత్తం నాటి పారేసినాం. చెట్లు మొత్తం నాటినాక దాంట్లోకి నీళ్లు కావాలి. పరిస్థితి అరే ఏంది మనం తొందరపాట్ల మిస్ అయినట్టుందని ఇక చిన్నగా బోర్లు స్టార్ట్ చేసినాం. ఇక్కడ వేస్తా పోతా ఉన్నాయి. దగ్గర మొత్తం 27 బోర్లు వేసినాం. ఈ 3 ఎకరాలలో 27 బోర్లు వేసినాం. వాటర్ లేదు. పరిస్థితి ఏందని ఎడ్ల బండిలతోని, ట్రాక్టర్లతోని, దాంట్లతో అక్కడెక్కడ వేరే గ్రామాలకు వెళ్ళి, పక్కన మా గుండూరు గ్రామాన్ని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్యాంకర్లతో కూడా కొట్టిపిచ్చి బతికించినాం ఈ చెట్లని. నీటి ఎద్దడి వల్ల బతికిన అన్ని చెట్లు పూర్తి స్థాయిలో పెరగలేదు. దీంతో రోజుకు 20 చెట్లు లెక్కన కళ్ళు గీస్తున్నారు యాదయ్య. వంతుల వారీగా చెట్లను మార్చి కళ్ళు గీస్తారు. ఒక చెట్టు సుమారు 5 లీటర్ల వరకు కళ్ళు ఇస్తుంది. వర్షాకాలం తప్ప అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. ఇతర పంటల్లాగే కలుపు తీత, ఎరువులు వేయడం, నీరు పెట్టడం చేస్తారు. ప్రస్తుతం ఈ కళ్ళు కోసం ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతానికి మంచినీటి వసతి వచ్చింది. దీంతో చాలామంది ఇక్కడ ఖర్జూర చెట్లను కళ్ళు కోసం పెంచే పనుల్లో ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈత చెట్లను వీరికి పంచింది. ఫస్ట్ నేను చెట్ల మొక్కలు పెట్టినప్పుడు జనాలంతా నయ్యేదండి. ఇక్కడికెళ్ళి రోడ్ల పట్టిపోయే వాళ్ళు తిట్టుకుంటే పడిపోయేది. ఎందరైపు చిన్న కొడుకు అన్ని ఈత చెట్లు నాటుకున్నాడు వాడు, ఏం చేసుకుంటాడు వాడు అని చిత్రపోయే జనాలంతా. మా పక్కన వాళ్ళు ఇట్లకెళ్ళి వాళ్ళు కూడా నవ్వేది.
పంట పండే పొలంలో వీడు చెట్లు నాటుకున్నాడు ఏంద్రా ఈత చెట్లు ఎక్కడన్నా చూసినారా ఈత తోట అని ఒకరికొకరు అనుకునేవాళ్ళు. ఇప్పుడు నా కళ్ళు రన్నింగ్ స్టార్ట్ అయింది. ఇక చూసుకో జనాలు ఇట్లా ఉరికి పెట్టుకుంటున్నారు, గిట్ల పొట్టి చిలకల పొట్టి ఇండ్ల ముంగల కూడా నాటుకుంటున్నారు.